రేపు ఆదివారం పౌర్ణమి చాలా పవర్ఫుల్. ఇంట్లో ఈ కూర వండితే ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు ఏర్పడతాయి. అలానే కాకుండా అప్పుల పాలైపోతారు, అడుక్కునే స్టేజ్కి పడిపోతారండి. కాబట్టి ఈ కూరని ఇంట్లో అసలు వండుకోకండి. ఈ కూర వండటం వల్ల ఏంటంటే గనక జీవితాంతం అండి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లేకుండా పోతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. పౌర్ణమి ఆదివారం రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి మీరు ఇంట్లో ఈ కూరనైతే వండకండి. నార్మల్ గా పౌర్ణమి రోజు ఏంటంటే గనక చెప్పాలంటే శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు. అందుకే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసి ఇంట్లో తప్పనిసరిగా పసుపు నీళ్లు చల్లుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక సూర్య భగవానుడికి నీళ్ల నార్గ్యం ఇవ్వటం, నమస్కారం చేసుకోవటం, ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే గనక ఇంట్లో ఒక చిన్న దీపమైన సరేనండి లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యండి. కొబ్బరికాయ కొట్టండి వీలుంటే, లేకపోతే చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. కానీ దీపం అయితే పెట్టుకోండి. దీపం పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి ఈ రోజు ఏంటంటే గనక భూమిపైన సంచరిస్తూ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు దీపం పెడితే ఆ తల్లి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇలా దీపారాధన చేసుకోండి. మనం ఏం చేస్తామండి, ఇంకా అన్ని పూజలు అయిపోయాయి కదా అని మనం ఈ రోజు ఆదివారం అని ఏం చేస్తాం, నాన్ వెజ్ ని తెచ్చుకుంటాం. కానీ ఈ రోజు నాన్ వెజ్ ని వండకూడదు. ఒకవేళ వండారనుకోండి మీకు ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు ఏర్పడతాయి. అలానే కాకుండా మీరేంటంటే ఎర్రటి పదార్థాలలో ఉండే కూరలు ఉంటాయి కదా, అంటే టమాటాల కూర కావచ్చు, ఎర్రకంది పప్పు కావచ్చు, ఇవి కూడా వండి తినకూడదు. పొట్లకాయ అలానే కాకుండా గుర్తు పెట్టుకోండి, గుమ్మడికాయని వండి తినకూడదు. పుట్టగొడుగులు కావచ్చు, పీతలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, చేపలు, మాంసాహారం ఏదైనా సరే మనం వండకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే గనక ఇబ్బంది చేకూరుతుంది, ఇబ్బందుల పాలైపోతాం, చాలా వరకు కూడా నరకాన్ని అనుభవిస్తాము. అన్ని మన జీవితంలో అప్పులు పెరిగిపోతాయి, మన జీవితం అంతా కూడా తారుమారవుతుందండి.